ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త, ఏపీలోని బస్సుకు ఘోర ప్రమాదం, 40 మంది ప్రాణాలు గాల్లో. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడు నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీలోని ఓ బస్సుకి ఘోర ప్రమాదం అయితే కనుక త్రుటిలో తప్పింది. 40 మంది ప్రాణాలు. డ్రైవర్ చేసిన చిన్న పనితో అయితే కనుక త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వివరాలు చూస్తే, గోతిలోకి దూసుకువెళ్లిపోయిన ట్రావెల్ బస్సు 40 మందికి త్రుటిలో తప్పిన ప్రమాదం. ఎక్కడ ఏం జరిగిందని చూస్తే, ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అతి వేగంగా గోతిలోకి దూసుకువెళ్లిపోయింది. ఈ సమయంలో బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికుల్లో 2కి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఎక్కడ జరిగింది అని చూస్తే, ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో జరిగింది. హైదరాబాద్ నుంచి రోజు మాదిరిగానే విజయవాడకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఒకటి ప్రయాణికులతో వెళ్తోంది. శుక్రవారం నాడు ఉదయం ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం తోటచర్ల వద్ద అదుపు తప్పింది. వెంటనే రోడ్డు పక్కన ఉన్న గోతిలోకి దూసుకు వెళ్ళిపోయింది. డ్రైవర్ వెంటనే బ్రేక్ వేసి బస్సు నిలిపేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. అయితే ఇద్దరికి ఈ ఘటనలో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందజేస్తున్నారు. వారికి విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం తోటచర్ల వద్ద అయితే కనుక జరిగింది.